పరిస్థితులు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. రాజకీయ నాయకుల్లో మీకు తెలియంది ఏం లేదు, మీకే ఎక్కువ తెలుసు నాకంటే. ఎన్నో తిట్టుకుంటూ ఉంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. తిట్టుకోవడమే, మళ్ళీ పనులు చేసుకోవడమే, ఇవన్నీ కామన్ కదా. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళనివ్వడం లేదు. ఏదో ఆ రాజకేశ్ రెడ్డి దొంగ అంటాడు, ఇంకోటి ఎవరో దొంగ అంటారు, లేకపోతే నా మీద నాకే అది అంటారు, ఏదో సంథింగ్ చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే మాట పడనివ్వడం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళిద్దరూ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు A1 A2 కదా. సో అందరూ అనుకునేది, అందరూ అనుమానిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసి ఆడుతున్న ఒక పెద్ద జగన్ నాటకం ఇది. విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వెళ్ళిపోయినట్టు చేసి మెల్లగా కొద్దిగా టైం తీసుకుని ఆ బీజేపీలోకి వెళ్తే అక్కడ ఆయన ఉండి లాబింగ్ చేసి ఆ కేసులు ముందుకు కదలకుండా ఏదో అంటే అనుమానం, చర్చ జరుగుతుంది బయట అనే ఒక నమ్మదగ్గ చర్చ అయితే చేస్తున్నారు ప్రజలు. చాలామంది నమ్మదగ్గది, లాజికల్గా మాట్లాడుకుంటున్నారు. ఇది కాదనే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎవరిని ప్రొటెక్ట్ చేసే పార్టీ మాది కాదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాది కాదు. ఆర్థిక నేరస్తుల మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేసి కోర్టులో ఉంది కేసులు. ఇవన్నీ ఇప్పుడు మనము A1 A2 మీద మాట్లాడుకున్నట్టు కేసులు దాదాపు 16 19 కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది, ఛార్జ్షీట్ అయిపోయింది, కోర్టులో ఉంది, కోర్టులో ట్రయల్స్ నడుస్తుంది. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. న్యాయపరంగా అది కోర్టులో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు అప్పుడప్పుడు టైంలో దాన్ని తీర్పిస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. కాబట్టి వాట్ వే అంటే దర్యాప్తు సంస్థలు సహకరించకుండా కోర్టులు భారతీయ జనతా పార్టీ అన్నీ అయిపోయింది. ఛార్జ్షీట్ అని లేకపోయినా సరే అవన్నీ అటానమస్ బాడీస్. భారతీయ జనతా పార్టీ ఫోన్లు చేసి అధికారులకు వీళ్ళని వదలని వాళ్ళని వదలని చెప్పే పార్టీ మాది కాదు. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఈ 11 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ చూపించండి. ఊరికే మాటలు కాకుండా ఇట్లా ఒక అవినీతి చేశారు, వీళ్ళు తప్పించారని చెప్పి మోడీ గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి విమర్శకులు అందరూ ప్రూవ్ చేయమని చెప్పండి, మాటలు కాదు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లా ఆర్థిక నేరస్తుని వెనకాల వేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళే పార్టీ కాదు అని మళ్ళీ చెప్తున్నాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయము. ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. గతంలో మీరు కానీ గమనించినట్లయితే లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ జయలలిత గారు గారిని వీరందరి మీద న్యాయస్థానాలు చర్యలు తీసుకున్నట్టు సందర్భాలు చూసాం. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన వారిపైన కూడా. కాబట్టి అలాంటి చర్యలు ఉంటాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి అలాంటి న్యాయం రావాలా, అలాంటి న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. చూడాలి, న్యాయస్థానం ఉంది కాబట్టి మనమేం దీన్ని ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. వారు ఇచ్చే దీన్ని మనం విమర్శించేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇప్పటికే నాకు తెలిసి అన్ని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి ఇవ్వాలో అన్ని సబ్మిట్ చేశారని చెప్పి తెలిసింది. కాబట్టి తొందరలోనే వారి మీద యాక్షన్ ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. గఫూర్ గారు, ఇది కేసుల కోసం ఆడుతున్న